వచ్చినటువంటి మా మిత్రులు వీరికి మరి ఇక్కడికి మేమందరూ ఎందుకోసం వచ్చాము అంటే మా యంగ్ స్టూడెంట్స్ కోసం వచ్చాము. ఈ కార్యక్రమం ఎందులో భాగంగా అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా ప్రణాళిక ప్రగతి ప్రణాళికలో భాగంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మాకు ఇక్కడ పిలవడం జరిగింది. చూస్తుంటే ప్రిన్సిపాల్ గారు సాదాసీదాగా కనిపిస్తే వచ్చామా వర్క్ చేసుకొని వెళ్ళామన్నట్టు ఉంటాడు అనుకున్నాం, కానీ సార్ స్పీచ్ని బట్టి చూస్తుంటే ప్రతి సబ్జెక్ట్ పైన ప్రిన్సిపాల్ గారికి అవగాహన ఉంది. దానికి మా గ్రామం తరపున మండలం తరపున మేము చాలా ఆనందంగా ఉన్నాం. అదేవిధంగా సార్లు ప్రతి లెక్చరరు మాకు చాన్నాలుగానే పరిచయం అందరికీ, వారి వర్క్ను కూడా మేము చూస్తూనే ఉన్నాం. లోపం మాత్రం మా దగ్గర ఉంది కాబట్టి దానిపైన ప్రిన్సిపల్ గారితో ఇంతకుముందు ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడడం జరిగింది. సార్ అయితే ఆన్ రికార్డ్గానే చెప్పడం జరిగింది. సంతోషం. ఏం చేద్దామంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇందాక సార్ ఎకనామిక్స్ సార్ చెప్పడం జరిగింది, సార్ కూడా చెప్పడం జరిగింది. 10వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల చేతిలో ఉంటారు, బాల్య దశ. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వస్తాం. మరి 10thలో స్టూడెంట్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కంటి గ్రామంలో సుమారుగా 450 నుండి 500 పైననే మార్కులు ఉంటున్నాయి. ఇంటర్మీడియట్కి రాగానే ఎందుకు తగ్గుతుందంటే, కల్లప్ప గారు రండి, ఐకేపీ వాళ్ళు, ఎందుకు తగ్గుతుందంటే కొంచెం సోషల్ మీడియా ప్రభావం చూపిస్తుంది. సోషల్ మీడియాకు స్టూడెంట్స్ అనేది అట్రాక్ట్ అవుతున్నాం, అవ్వడంలో తప్పు లేదు, ఈ ఏజ్లోనే చేస్తాం. కాకపోతే మీరు గుర్తించాల్సింది ఏంటిదంటే, మీరు ఇప్పుడు హార్డ్ వర్క్ చేయలేదనుకోండి, ఈ 2 సంవత్సరాలు జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు కష్టపడ్డారనుకోండి, జీవితాంతం ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. మరి 2 సంవత్సరాలు కష్టపడి చదువుతారా లేదంటే జీవితాంతం కష్టపడతారా అనేది స్టూడెంట్ చేతుల్లోనే ఉంది. మాకున్నటువంటి అప్పటి సార్లు మన్మథ కిషోర్ సార్ అని ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం నారాయణఖేడ్ జెడ్పిహెచ్ఎస్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ సార్ కొడితే లెఫ్ట్ హ్యాండ్ అతంది, ఎడమ చేతి వాటం అతను. వేళ్ళు కూడా నా ఉన్నాయంటే ఇంకో 2 ఇంచులు పెద్దగా ఉండేటి లింగాయత్ సారు, వీప్తి పట్టి పెట్టుకొని వచ్చేటోడు. కొడితే ఇక్కడి నుండి ఇక్కడి వరకు వేళ్ళు దిగేటి. అందులో భాగంగా మా మిత్రుడు నాగప్ప దెబ్బలు తిన్నోళ్ళమే, పటేల్ తిన్నోళ్ళమే, నగేష్, మేమందరూ ఆ సార్ దెబ్బలు తిన్నోళ్ళమే. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, సార్ ఏం కొడుతున్నానంగా నడే నమ్మ అప్పు కరుకొని బర్రది, అప్పు వచ్చిందంటే వీళ్ళు మెత్తగా అయిపోతారు. కొట్టనివ్వండి, పేరెంట్స్ రాకండి, దయచేసి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాం మీకు. ఎందుకంటే ఆ రోజు మేము దెబ్బలు తిన్నాం. ఆ మన్మథ కిషోర్ సార్ చెప్పేవారు, ప్రపంచంలో మనం వేసే తొలి అడిగే ఇంటర్మీడియట్లో మనము కరెక్ట్గా స్టెప్ వేసామనుకోండి, భవిష్యత్ అంతా మీద. ఇందాక సిద్ధేశ్వరి అమ్మాయి చెప్పింది చాలా చక్కగా, మనం పేదోళ్ళు ఉండొచ్చు, జ్ఞానంలో మాత్రం పేదోళ్ళు లేం కదా. అమ్మాయి చెప్పింది సూపర్. మనలో నుండి ఎందుకు ఐఏఎస్ గాడు, మనలో నుండి ఒక ఐపీఎస్ ఎందుకు గాడు, మనలో నుండి ఒక డాక్టర్ ఎందుకు గాడు, మన గ్రామం నుండి ఒక ప్రిన్సిపల్ లాగా ఇలాంటి లెక్చరర్ లాగా ఎందుకు రారు? ఉన్న లోపం వల్ల మనం కష్టపడకపోవడమే. పేరెంట్స్ పాపం మన ప్రాంతంలో తెలియదు, అవేర్నెస్ లేదు. ఇప్పుడు బాగా అవుతుంది. వాళ్ళ చేళ్లలో మన భూములన్నీ వర్షాధార పంటలే, కుంటలు పోయి అలికితే 2 కుంటలు వస్తాయి. ఆ 2 కుంటలు తేవడానికి మన తల్లి తండ్రి మన అక్క అన్న ఆ సోయ కోయడానికి మనమే పోతాం. ఎందుకు పోతాం? కూలి మిగులుతుందని. వేరేని పెట్టుకుంటే 300 ఇవ్వాలి. ఆ 300 కాపాడుకుంటే నా కూతురికి మంచి బుక్సులు కొనియచ్చు, నా కూతురికి మంచి బట్టలు కొనియచ్చు, నా పిల్లాడికి మంచి జీన్స్ ప్యాంట్ ఇప్పించచ్చు, నా కొడుకుకు మంచిగా ఈ మధ్యలో కటింగ్ స్టార్ట్ అయింది కదా, సైడ్ కట్
చేపియొచ్చని పేరెంట్స్ వాళ్ళు తినక మీకోసం పెడుతున్నారు. కానీ మనమేం చేస్తున్నాం? అమ్మా నాన్నలకి వెళ్ళి నడిదో కాలేజీ నడదా అంటారు. వీళ్ళు పోయేది కాలేజ్ కాదు, చక్కగా వచ్చి ఆ పండరీచా టీ పాయింటో అను టీ పాయింటో లేదా ఇంకా ఎక్కడో కూర్చొని బతకని కొడతారు. కాలేజ్ అయిపోయిందంటే టైం చక్కగా ఇంటికి పోతారు. పేరెంట్స్కి ఏం తెలుస్తుంది? అందుకే సార్ గారికి రిక్వెస్ట్ ఏంటిదంటే అటెండెన్స్ పైన దృష్టి సారించండి సార్. ఇందాక మీరు కూడా అన్నారు, నేను కూడా మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాను. హై స్కూల్లో కూడా ఇంతకుముందు ఇదే మన ప్రజాపాలనలో భాగంగా ఫంక్షన్ హాల్లో కూడా కంటి మండలానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఒక మీటింగ్ అయితే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అదేంటిదంటే హై స్కూల్ వారితో స్టూడెంట్స్ కమ్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయండి, దానికి ఏమేమి కావాలో మేము భరిస్తామని సర్పంచులు ఉప సర్పంచులు అన్నాం. ఇక్కడ కూడా అది మీరు ఇంప్లిమెంట్ చేశారు, దానికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలంటే ఆ కుటుంబం లోపల చదువుకొనైనా అయి ఉండాలి, లేదంటే ఉద్యోగం సంపాదించైనా ఉండాలి. ఉద్యోగం కొట్టినామంటే అన్ని భద్రతలు, కుటుంబ భద్రత ఏర్పడుతుంది. మంచిగా చదువుకున్నామనుకోండి, కూలి పని చేయలేం. మన తల్లిదండ్రులు కూలి పని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ వాళ్ళలాగా ఎండలో పోయి కష్టపడి ఇంత ఎండ ఉంటుంది. ఇప్పుడు పోయి కొయ్యేరుతారు మన అమ్మ నాన్నలు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతు బిడ్డలమే. మరి అంత కష్టపడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే చదువుకున్నాం అనుకోండి వేరే దాంట్లోకి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. సార్ అన్నట్టుగా అడ్మిషన్స్ అయ్యాక ఈ ఫ్రెండ్సే కాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా పెద్ద మందికి తీసుకొస్తాం. ఇంకా గ్రామంలో ఉన్న ఇంకా పెద్ద మందికి తీసుకొస్తాం సార్. ఒకసారి ఏర్పాటు చేద్దాం. దయచేసి మీకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే మా పిల్లలకు మంచిగా చదివించండి. మా దగ్గర ఉన్నటువంటి వనరులే వీళ్ళు. ఈ వనరుని మనం చక్కగా ఇప్పుడు చేనులో పత్తి బాగా రావాలంటే మనం ఏం చేస్తామే? యూరియా, పొటాస్ అన్నీ కలిపి చల్లుతాం. మన కుటుంబానికి ఇప్పుడు యూరియా వీలే మనకు యూరియా డిఏపి వేస్తే పంట ఎట్లా వస్తుందో ఆ యూరియా డిఏపి అందించే ఉపాధ్యాయులు వీళ్లకు ఒక పంటలాగా తయారు చేసి మా ప్రాంత కుటుంబాలకు అందించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపక బృందానికి అందరికీ మరొక్కసారి నమస్సుమాంజలను తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్.